రెస్పెక్ట్ యువర్ అప్లైన్. ఈ భూమి మీదకి రావడానికి జన్మనిచ్చింది ఎవరంటే అమ్మా నాన్న. ఆర్థిక జన్మనిచ్చింది నీ అప్లైన్. నువ్వు ఎదగడానికి, నీకు సక్సెస్ రావడానికి, నీకు ఫేమ్ నేమ్ రావడానికి బికాస్ ఆఫ్ ద రీజన్ నీ అప్లైన్. అతన్ని ఏ మాట అన్నా కూడా నీ సక్సెస్ తిరోగమనం అవుతుంది. ఎన్ని రోజులు వాడమంటే ఒక 15 రోజులు వాడిపిద్దాం. ఐసీలో ఉన్న పేషెంట్ని బయటికి తీయాలంటే మనం సాహసం చేస్తాం సార్, చేయం. కానీ ఇతను 5-6 నెలలు మనతో జర్నీ చేసాడు కదా, కొంచెం వెస్టేజ్ మీద ప్రేమ వచ్చింది, మీటింగ్స్కి రావటం వల్ల, టెస్ట్ మోనీస్ వినటం వల్ల ఆ నమ్మకంతో బయటకు తీసిండు. 15 రోజులు వాడిద్దాం ఫస్ట్. సేమ్ ఏవైతే మనం చెప్పినో దగ్గర దగ్గర ఒక 4 బాక్సులు పుట్ ప్యాచ్లు పట్టినాయి కాళ్ళకి. 4 బాక్సులు పుట్ ప్యాచెస్, క్రిల్లు, ప్లాక్స్, ఎలార్జినైన్, Q10, ప్రో కార్డ్, ఇవన్నీ దగ్గర దగ్గర సప్లిమెంట్స్ యూజ్ చేస్తే ఇప్పటికి 3 months దాటిపోయింది. వర్క్కి వెళ్ళి పని చేసుకుంటుండు, పొలం పని చేస్తా ఉన్నాడు. మిరాకిల్. థ్యాంక్ యూ సార్. మీకు అబ్బాయి నెంబర్ కావాలని ఇస్తా. అబ్బాయి దగ్గర ఐసీయూలో తీసినటువంటి ఫొటోస్. ఈ అబ్బాయి హాస్పిటల్ వర్క్ చేసే వ్యక్తి కదా, ఎన్ఎస్టీ అంటే, అయినా కూడా ఆపరేషన్ తప్పదని చెప్పిండ్రు. వాళ్ళకి మెడిసిన్ గురించి మాత్రం నాలెడ్జ్ ఉంది, అవగాహన ఉంది. ఎస్ఆర్నో సప్లిమెంట్స్ తెలియదు వాళ్ళకి. ఇప్పుడు మనకు ఎంతో కొంత వెస్టేజ్ నాలెడ్జ్ ఉంది. ఇంకో కంపెనీ పోయి బిర్లా సన్ లైఫ్ లేకుంటే బజాజ్ ఇన్సూరెన్స్ గురించి చెప్పండి, మనం చెప్తామా? మనకు దీని గురించి అవగాహన ఉంది. అట్లా ఈ 3 months దాటిపోయింది. ఈరోజు హ్యాపీగా వర్క్ చేస్తా ఉన్నాడు. అబ్బాయి మాకు 2 చేతులు ఎత్తి దండం పెట్టిండు. 70,000-80,000 శాలరీ, 70,000-80,000 శాలరీ. అతను నేను వదిలేసి వెస్టేజ్లోకి వస్తాను, మా నాన్న లాంటి వాళ్ళు ఎంతోమంది పేదలు ఉన్నారు, వాళ్ళకి నేను హెల్ప్ చేయాలి వెస్టేజ్ అంటున్నాడు. కొంచెం వెయిట్ చేయమని మేము ఆపుతున్నాం. ఒక 3 నెలల్లో జాబ్ వదిలేసి వెస్టేజ్లోకి రాబోతా ఉన్నాడు కంప్లీట్గా. గోపాల్ పేరు. ఎంత పిచ్చి అంటే అబ్బాయికి వాళ్ళ నాన్నను బతికించుకోవడానికి వెస్టేజ్లోకి వచ్చిండే అనిపిస్తా ఉంది. 70,000-80,000 శాలరీ తీసుకుంటాడు, అంత ఈజీగా వస్తారా సార్? అందులో యూత్, ఇంకా పెళ్లి కూడా కాల. ఒక్కసారి అది సర్జరీ జరిగితే ఎట్లా ఉంటుంది? ఆ పగిలిన గ్లాసు పగిలినట్టే ఉంటుంది, ఎన్ని అతుకులు వేసినా కూడా. సో వెస్టేజ్ గొప్పతనం సార్. ఒకటి అది నా టీంలో వచ్చింది. మారితే దేవుడు మనకు లైఫ్ ఇస్తాడు. దీన్ని నేను నమ్మి పని చేసుకుంటా ముందుకెళ్తాను. 199,580 రూపాయలు. మీకు ఎవరికైనా ఓచర్ కావాలన్నా ఇప్పుడు పంపిస్తాం. ఇప్పుడు ఏమంటున్నాడంటే, అప్పుడు చిన్న కోరిక కోరుకోవటం వల్ల నా ఇన్కమ్ ఇక్కడ ఆగింది, పెద్ద కోరిక ఎందుకు పెట్టకూడదు? హిమ్మత్ సోచనేకే హిమ్మత్ కరో, గౌతమ్ బాలి సార్ చెప్తాడా లేదా? వీళ్ళకి అర్థం కాలే సోచనే కదా హిమ్మత్ కరో అంటే. ఆలోచన పెద్దగా చేయమంటున్నాడు. ఎసార్నో ఇప్పుడు 199,000 నుంచి మధ్యలో 2 ఉంది, 2.5, 3, 3.5 ఏం పెట్టలే, డైరెక్ట్ 5 lakhs పెట్టిండు. గోల్ 5 lakhs. ఇప్పుడు నా డ్రీమ్ 5 lakhs అయ్యి అంటున్నాడు. ఎందుకంటే నిన్ననే ప్రవీణ్ సార్ చెప్పండి కదా 5 lakhs అంటున్నాడు. లేదు గురుగారు, నిన్న మీరు చెప్పిన తర్వాత కనెక్ట్ అయింది ఆయన. లేదంటే ఆయనకు చిన్న మైండ్ అనమాట. మనం ఎన్ని చెప్పినా నాకంత సినిమా లేదులే, నాకంత సీన్ లేదులే అంటాడు. నీకు లేదు, నీ టీం వాళ్ళకు ఉంది కదా. ఇక్కడ థ్యాంక్ యూ. ఇక్కడ నీకు నాకు సీన్ ఉండాల్సిన అవసరం లేదు. మన టీం వాళ్ళు కిందోడో పైవాడు ఎవడో ఒకడు వస్తాడు, నెట్టుకొని పోతాడు. తిరుపతి దర్శనానికి పోయినప్పుడు నువ్వు క్యూలో నిలబడు, నీకు తెలియదు, వెంకన్న కాడికి పోయి దండం పెడతావు. ఇది కూడా అంతే, టీం వర్క్ అంతేనా కదా? ఇక్కడ అందరం మేధావులం కాదు, ఏదో గట్టిగా నిలబడడం పట్టుకొని దేవుడిచ్చి వెళ్ళిపోతా ఉంది. ఎంఎస్ఆర్ 10 లక్షలు వస్తే ఈరోజు సోక్రటీసో లేకుంటే పైన శాస్త్రవేత్త కాదు, గట్టిగా పట్టుకొని నిలబడ్డాం. మీరు కూడా నిలబడతారా? గట్టిగా పట్టుకోవడానికి ఏమైనా నాలెడ్జ్ కావాలన్నా, ఎడ్యుకేషన్ కావాలన్నా, పెద్ద పవర్ఫుల్ స్పీకర్ కావాలన్నా, ఏం అవసరం లేదు. కొంచెం బ్రెయిన్ వెస్టేజ్ వైపు పెట్టండి అంతే. టీం వర్క్లో అందరం సక్సెస్ అవుతాం సార్. ఇప్పుడు ఒక్కొక్కరిని పిలిచే డ్యాన్స్ చేయమంటే చేస్తారా? నాకు తెలిసి హాల్లో ఒక 10-20 మంది ఉండరు, సింగిల్గా వచ్చి డ్యాన్స్ చేసేవాళ్ళు. అదే గుంపులో కలిస్తే నువ్వు కాలు ఇట్టన్నా కూడా నువ్వు డ్యాన్సర్ అయిపోతావు, కప్పు వచ్చేస్తుంది. వస్తుందా రాదా? టీం వర్క్ అంటే అదే సార్ సీక్రెట్. టీం వర్క్తో టీంతో కలిసి చేస్తే సక్సెస్. చాలా ఈజీ ఇది. మన అతి తెలివితేటలతో, మన మేధావితనంతో మనం ఏదో పక్కకు పోయి ఇరగదీయాలని చూస్తాం, ఏం ఇరగదీయలేరు. చాలా మంది పోయిన పక్కకు పోయి ఇరగదీసి కింద పడి మళ్ళీ వచ్చి ఇక్కడ బోల పడుతుంది. ఇప్పుడు
ఫాలో ద అప్లైనర్. సింపుల్ లాజిక్. తొందరగా డబ్బు కావాలి, మంచి పేరు రావాలి, సక్సెస్ కావాలంటే మన తెలివితేటలు ఎక్కువగా వాడొద్దు. ఓకేనా? సొంత తెలివితేటలు వాడి కొంతమంది చేతులు కాల్చుకొని ఈరోజు ఇంటి దగ్గర ఖాళీ కూర్చోండి, వెస్టేజ్కి దూరం అయ్యి. చూడండి, ఇక్కడ డబ్బు తీసుకున్న వాళ్ళందరూ ఫాలో ద అప్లైనర్, అంతే సింపుల్. ఏ లీడర్ అయితే ఈరోజు నిజాయితీగా డబ్బు సంపాదిస్తున్నా ఆ లీడర్ని ఒకసారి మీరు అనాలిసిస్ చేయండి. వాళ్ళు అప్లైనర్ మాట్లాంటాడు అంతే గుడ్డిగా, ఆయన ఏం చేయడు పెద్దగా. ఏమైనా ఉందా సార్? అప్లైనర్ ఎవరు మాట్లాంటాడు? ఆ పై అప్లైనర్ ఎవరు? ప్రవీణ్ సార్ లాంటి. ఆ ప్రవీణ్ సార్ ఎవరు? ఇంకొక సుబ్బయ్య సారు, గౌతమ్ బాలి సారు, ఇంకొకరి పైనుంచి మెసేజ్ వస్తుంది. అవునా కదా? మీ దగ్గరకు వచ్చే మెసేజ్ మీ త్రూ చైన్ ద్వారా వస్తుందంటే మీ అప్లైనర్ ఇచ్చేది కదా, అది పైనుంచి వచ్చిన మెసేజ్. మీరేమనుకుంటారే మా అప్లైనర్కి ఏం తెలుసు, నేను వీరుణ్ణి విక్రమార్కుని కదా, మొత్తం నాకే తెలుసు అనుకుంటారు. నీ అప్లైనర్ చెప్పింది ఇక్కడి నుంచి కాదు, పైన ఢిల్లీ నుంచి కాపీ వస్తుంది. అది రిక్వెస్ట్. అప్లైనర్ని గుడ్డిగా నమ్మండి. అప్లైనర్ అంటే మిమ్మల్ని జాయిన్ చేసిన అప్లైనర్ కాదు, యాక్టివ్గా గ్రో అవుతున్న అప్లైనరు, ఎథికల్గా పనిచేస్తున్న అప్లైనరు. వాళ్ళ అప్లైనర్ గౌరవిస్తున్నా లేదో చూడండి. కొంతమంది ఉంటారు, పొద్దున్న లేస్తే వాళ్ళ అప్లైనర్ను కనపడ్డప్పుడు మాత్రం గురువు గారిని ఒంగొంగి దండాలు పెడతారు, పక్కకు పోతే మాత్రం మా అప్లైనరా వేస్ట్ క్యాండిడేట్ సార్, పని చేయడం చేయడు. ఒకరిని వేస్ట్ అంటున్నావు అంటే నువ్వు 1000% నువ్వు వేస్ట్. ముందు గుర్తుపెట్టుకో. వేస్ట్ అంటానికి ఎవరికి రైట్ లేదు, ఎవరు అంటానికి. నీకు దమ్ముంటే నువ్వు ఎరగది. నీ అప్లైనర్ ఒకవేళ వేస్ట్, పని చేయట్లేదు, ఇన్కమ్ లేదు, నువ్వు జించాడా? గౌతమ్ బాలి నీకు పెట్టిండు కదా. ఎసార్లో ఈ అప్లైనరు, డౌన్లైనరు, ఈ కథలు ఇవి అవి చెప్పుకుంటే జీవితం ఏమైనా ముందుకు పోద్దా సార్? జీవితం ముందుకు పోవటానికి ఏం ఆలోచించాలో అది ఆలోచించాలా. ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా? అందరికీ ఉన్నాయి ప్రాబ్లమ్స్. చాలామంది సార్ డిఎల్సిపి కంప్లైంట్ పెట్టుకొని నేను వర్క్ చేయలేను సార్ అంటాడు. ఎవడి క్లాసు నువ్వు డిఎల్సిపి కంప్లైంట్ పెట్టుకొని వర్క్ చేయకపోతే? ఉన్నాయి సార్ ప్రాబ్లమ్స్, క్లియర్గా అవుతాయి మెల్లమెల్లగా. నువ్వు బావి దోమన్నప్పుడు దోవి నీళ్ళు రావడానికి ఇదేమన్నా మనం దేవతలు తిరుగుతున్న యుగంలో లేవు మనం. కొన్ని ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి, పాజిటివ్గా అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. మేము చేరినప్పుడు ఎక్కడో 100 కిలోమీటర్ దూరం వెళ్ళి డిఎల్సిపిలో ప్రోడక్ట్ తెచ్చుకునేటోళ్ళం. మేము చేరినప్పుడు 300 కూడా ప్రోడక్ట్స్ లేవు, ఇప్పుడు 450 ప్రోడక్ట్లు వచ్చినాయి. అగ్రి గ్రాన్యువల్స్తో మన సైడ్ పాయింట్లన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము చేరినప్పుడు లేవు అవి. చేసేవాడు చేస్తున్నాడు, పరిస్థితులు ఎలా ఉన్నా కూడా. అవునా కాదా? ఈ డిఎల్సిపిలు ఇవి అవి సాకులు చెప్పేవాడు సాకులు చెప్పి కూర్చుంటానే ఉన్నాడు. సాకులు చెప్పేవాళ్ళు ఎప్పుడు సంపాదించలేరంట.